చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్ నో కెమికల్స్. అంటే ఆహ్, ఒక అబ్బాయి అమ్మాయిలా మారడానికి ద మేకప్ ఈస్ ద మెయిన్ రీజన్ ఎస్. కదా! అది పర్ఫెక్ట్‌గా వేసుకుంటేనే ఎవరైనా గాని మనము అలా మోసం చేయగలుగుతాం. అయితే అప్పట్లో పాత సినిమా మేము చూసేవాళ్ళమండి చిన్నప్పుడు టీవీ ఛానెల్‌లో వచ్చేది. మన రాజేంద్ర ప్రసాద్ గారిది 'మేడమ్' మూవీ. మేడమా? ఆ! యాహ్! 'మేడమ్' మూవీలో ఎలా అయితే రాజేంద్ర ప్రసాద్ అంటే గారు మోసం దానికన్నా చేశారో ముందు 'చిత్రం బళ్ళారి విచిత్రం' నరేష్ గారు ఓకే. ఓకే. ఆయన కూడా చేశారు. మాకు చాలా గుర్తున్నంత వరకు అదే అది అనిపించింది. యాక్చువల్లీ నేను అప్పటికి డాన్స్ చేస్తా ఉన్నాను కదా! హ్మ్. 'చిత్రం బల విచిత్రం' తర్వాత నేను ఈ డాన్స్ బేబీ డాన్స్ విన్నర్ అయిన తర్వాత ఖమ్మంలో ప్రోగ్రామ్ జరుగుతుంది. బాబు మోహన్ గారు తీసుకెళ్లారు. ఓకే. సో అప్పుడే విజయ నిర్మల గారు, కృష్ణ గారు నాకు పరిచయం అయ్యారు. హ్మ్. సో వాట్ ఎ వండర్ఫుల్ గైస్. అంటే నాకు విజయ నిర్మల గారు, కృష్ణ గారు నన్ను అంత ప్రేమగా ట్రీట్ చేస్తారని నేను అనుకోలేదు. అసలు నేను అక్కడ వెళ్ళి దేవతలారండి సాంగ్ చేస్తున్నాను. అసలు విజయ నిర్మలమ్మ వచ్చి అసలు ఎంత బాగున్నావు, నువ్వు ఎంత చక్కగా చేసావని నన్ను ఇట్లా హెయిరు ఇట్లా ఇట్లా అంతా నాకు ఇట్లా చేస్తా పాత సినిమా హీరోయిన్లు ఎలా ఎంత అందంగా తయారైనావు, నేను మళ్ళీ సినిమా తీస్తే కృష్ణ గారి పక్కన ఒక సాంగ్లనే పెడతా నిన్ను అని అన్నారు అన్నట్లు. సరే మాట్లాడితే నాకు అంతా అప్పుడు అంత జనరల్ నాలెడ్జ్ కానీ బయట వెళ్ళామా ప్రోగ్రామ్ చేసాము ఉండే. సో అంత పర్ఫెక్షన్ అనేది మాట్లాడేది ఉండేది లేకుండే, భయభక్తులతో ఉండేవాళ్ళం. అప్పుడు అమ్మ ప్రోగ్రామ్ అయిన తర్వాత చూసి స్టేజ్ మీదనే అనౌన్స్ చేసింది, నేను లైఫ్లో సినిమా తీస్తే కృష్ణ గారి పక్కన మంచి వేషం వేయించి ఒక సాంగ్ చేపిస్తాను మా చాందిని తోటి అని చెప్పారు. సో ఆ చెప్పడం ఏమో కానీ అలాగనే నాకు ఒక 1 ఇయర్ అమ్మాయి ఏం చేసిందంటే వాళ్ళకు ప్లానెట్ క్లబ్ ఉండేది నానకరామగూడలో. అప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడంతా చెరువులు కట్టలు అన్నీ ఉండేటి. అప్పుడు ఈ హౌజు ఇవన్నీ లేవు కదా, వాళ్ళది ఒకటే రిసార్ట్ లాగా ఉండేది. అందులో ఎవ్రీ సండే మంత్లీ 2 టైమ్ 3 టైము ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద నా డాన్స్ ప్రోగ్రామ్ పెట్టించేదమ్మ. ఓకే. ఓకే. సో అలా అమ్మతోటి నాకు మంచి ర్యాపప్ ఉండేది. అప్పుడు చెప్పేది మా నరేష్ గారు కూడా చేశారు ఇలా సేమే చెప్పి. అంటే ఆ పెద్దవాళ్ళ మన్ననలు పొందడం అనేది కూడా ఒక విధమైన హ్యాపీనెస్సే కదా ఆర్టిస్ట్కు. సో లేకపోతే ఒక మామూలు అబ్బాయి ఆడవేషం వేసుకొని చేస్తున్నాడు అంటే సో వాళ్ళకి అంత ఇది ఉండదు కదా. సో పర్ఫామ్ చూసిన తర్వాతనే దే విల్ అట్రాక్ట్ మీ. ఓకే. అట్లా. ఇంతకు ఈ వేరే పేరు అనేది పెట్టుకోవచ్చు కానీ చాందిని అనేది ఎందుకు పెట్టుకున్నారు? యాక్చువల్లీ చాందిని అనే పేరు అలీ అన్న పెట్టాడు. అలీ గారు పెట్టారా? నేను డాన్స్ బేబీ డాన్స్లో అమ్మాయి వేషం వేసుకొని డాన్స్ చేస్తూ ఉన్నాను. సో అప్పుడు వేసేటప్పుడు ఏం పేరు పెడదాం చంద్రశేఖర్ కదా, చందుని పిలిచేవాళ్ళు. అప్పుడు అలీ అన్నాడు చాందిని అన్నారు. అలా అన్నకు థ్యాంక్స్ చెప్పాలి అలీ అన్నకు. ఎందుకంటే అసలు చందు చాందిని బాగుందిరా ప్రాస అని అలీ అన్న అలా కంటిన్యూ చాందిని అని డాన్స్ బేబీ డాన్స్లో అలాగనే పేరు వచ్చింది. అలాగనే విన్ అయ్యాను. నామకరణం చేశారు. నామకరణం చేసి చాలా ప్రోగ్రాంలు కూడా తీసుకెళ్లారు అలీ అన్న గారు. సో వాళ్ళ అమ్మకు నేను చాలా ప్రేమ ఉండేది. వాళ్ళ అమ్మగారికి నేను పోయినప్పుడల్లా చాలా నన్ను బాగా లైక్ చేసేది. అలాగే ఎవరికైనా అంటే ఎవరికి దొరకని అరుదైన గౌరవం అనేది కూడా మీకు దక్కడం అనేది కూడా ఒకటి. అదేంటంటే హీరోయిన్గా కూడా యాక్ట్ చేయడం. ఒక అబ్బాయి హీరోయిన్గా యాక్ట్ చేయడం అనేది చాలా అరుదు. ఇది వాస్తవం అండి. నేను ఒక హీరోయిన్ కాదు, ఒక 2-3 సినిమాలు ఐటమ్ సాంగ్స్ కూడా చేశాను. ఐటమ్ సాంగ్స్ ఓకే, కానీ హీరోయిన్గా చేయడం అనేది చాలా పెద్ద టాస్క్ అన్నట్లు. తమాషా చూద్దాం రండిలో మొత్తం నాదే ఉంటుంది. తర్వాత మిస్టర్ గిరీశం రమ్యకృష్ణ గారి మూవీలో క్యారెక్టరు అండ్ ఐటమ్ సాంగ్ ఉంటుంది హీరో తోటి. తర్వాత నాగేశ్వరతోటి జాదుగాడు చేశాను. చాలా మూవీస్ ఉన్నాయి. ఫస్ట్ ఐటమ్ సాంగ్ ఇచ్చింది జయా మేడం గారు. చంటిగాడు సినిమాలో బాలాదిత్య హీరో, సుహాసిని హీరోయిన్. అందులో నేను కుక్కరొక్కో ఇది కన్నెకోడి పెట్టరో నిప్పు కోడి పట్టారు ఫస్ట్ ఐటమ్ సాంగ్ అది నాదే. లేడీ అనుకుంటారు అందరు లేడీ అనుకుంటారు. సో నేను ఎక్కడ అంత పబ్లిసిటీ సినిమా హిట్ అయితే కొంచెం నాకు కూడా మంచి పేరు వచ్చేది. షాకుల మీద షాకులు చూసే వాళ్ళకి కూడా ఇప్పుడు అంటే రీకలెక్ట్ చేసుకొని అమ్మాయి అనుకున్నా కదా. అంతకుముందు బిఫోరు మణిచందన హీరోయిన్, రవితేజ హీరో. అందులో కూడా ఒక ఐటమ్ సాంగ్ మనిషిచ్చి చూడు మణిచందన హీరోయిన్. అది కూడా ఒక మంచి సాంగ్ ఐటమ్ సాంగ్ రవితేజ తోటి. అప్పుడు నవీన్ గారి హీరోగా అంటారు అందులో, రవితేజ హీరో. రవితేజ గారు. ఓకే ఓకే. తర్వాత
యూత్ అనే సినిమాలో మంచి ఐటమ్ సాంగ్. నా బ్యాడ్ లక్ ఏంటో తెలియదు కానీ మన ఈయన ఉన్నారు కదా విక్రమ్ హీరో, తమిళనాడు విక్రమ్ గారు, ఆయన హీరో. విక్రమ్. అందులో నేను ఆ యూత్ సినిమాలో ఐటమ్ సాంగ్ ప్రేమ మాస్టర్ డాన్స్ కంపోజర్. సో అసలు అలా తొడ మీద కూర్చుని పెట్టుకునేవాడు ఆయన. అప్పట్లో చాలా చిన్న కదా నేను, డాన్స్ బేబీ డాన్స్ వచ్చిన తర్వాత. సో ఆ సినిమా పాపం డైరెక్టర్ మధ్యలో ఏంటో సినిమా ఆగిపోయింది అన్నట్లు. సో ఆయన అప్పుడు ఇంకా అటు తమిళనాడు వెళ్ళిపోయారు విక్రమ్ గారు. అంటే ఇవే కాకుండా మీరు ఏంటంటే ఈ లేడీ గెటప్ వేస్తూ కాకపోతే నార్మల్గా కూడా వచ్చే అవకాశాలు అనేది కూడా తీసుకొని మరి ముందుకు వెళ్ళారు కదా, ఎలా ఉన్నింది ఆ రోజుల్లో? అసలు రెస్పెక్ట్ ఉండేదండి అప్పుడు, చాలా రెస్పెక్ట్ ఉండేది. క్యారెక్టర్స్ ఏ చేసినా అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది. ఎప్పుడూ ఉండేదే కానీ అప్పుడు ఎవరు లేరు కదా, ఓన్లీ అండ్ సోల్నే సింగిల్గా నేనే ఉంటుంటే. ఏ లేడీ గెటప్ ఎవరు వేసినా, ఏ ప్రోగ్రామ్ అయినా చందు చాందిని పిలవండి అని చాలా ఈవెంట్స్కి వెళ్ళి చేసేవాడిని. అలాగనే అన్ని కంట్రీస్ వెళ్ళినా ఫస్ట్ నేను ఇంకా మీకు చెప్పడం మర్చిపోయాను, ఫస్ట్ నేను నేర్చుకుంది ఆంధ్రనాట్యం. సో బికాస్ ఇది క్లాసికల్ నాకు ప్రాణం. ఎందుకంటే నేను నిజామాబాద్లో మా గురువుగారు టంగుటూరి భీమన్ మాస్టర్ గారి దగ్గర శిష్యరికం ఉండి ఆంధ్రనాట్యం నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే ఇంటర్మీడియట్ అయిపోయిందో డిగ్రీకి మన హైదరాబాద్ రావడం జరిగింది. అక్కడ పద్మశ్రీ డాక్టర్ నటరాజ రామకృష్ణ గారి దగ్గర భామా కలాపం నవజనార్దన పారిజాతం నేర్చుకున్నాను. సో ఇప్పుడు మనం ఎన్ని సినిమాలు డాల్ చేసినా ఒక క్లాసికల్ చేస్తే దాని డిగ్నిటీ వేరుంటుంది, సో దాని రెస్పెక్ట్ వేరుంటుంది. ఇప్పుడు క్లాసికల్ అనేది అందరూ ఉదయంలో ఉండిపోతుంది, సో మనకు మంచి పేరు కూడా వస్తుంది. సినిమా అంటే కంటిన్యూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు నేను ఆంధ్రనాట్యం ఎంఏ కూడా చేయడం జరిగింది. చేసిన తర్వాత బికాస్ ఆఫ్ ఈరోజు హైదరాబాద్లో నాట్యం ఉందంటే బికాస్ ఆఫ్ నటరాజ రామకృష్ణ గారి వల్లనే ఉందని నేను అంటా. ఎందుకంటే అప్పుడు వెంపటి చిన్న సత్యం గారు మన నటరామకృష్ణ గారు హైదరాబాద్లో ఉన్నప్పుడు అసలు ఎవరూ లేరు. ఈ మాస్టర్ గారే కూచిపూడి వర్షన్ నుంచి ఆంధ్రనాట్యం అనేది ఒక కొత్త నాట్యాన్ని ఒరవడిని తీసుకొచ్చారు. అంటే ఒక విషయం చెప్పండి, ఇప్పుడు కూచిపూడివి, భరతనాట్యం, కథక్ ఇలాంటివన్నీ మనం విన్నాం, కానీ ఆంధ్రనాట్యం అనేది చాలా తక్కువ. కరెక్ట్ అండి. అసలు ఎలా అంటే కూచిపూడి నుంచి మనకు ఆంధ్ర నుంచి వచ్చింది. అప్పుడు రెండు ఉమ్మడి కుటుంబాలు లాగా మనకి రెండు స్టేట్స్ కలిసి ఉండేటి కదా, అప్పుడు ఇంత ఫైట్ ఉండేది కాదు. సో భరతనాట్యం అంటే తమిళనాడు వాళ్ళది, కథకళి అంటే మన కేరళ అంతా, కథక్ వచ్చి నార్త్ ఇండియన్ వెళ్ళిపోతుంది. మనకు తెలంగాణకు స్పెషల్గా నాట్యం అంటూ ఏమీ లేదు. ఓన్లీ మాస్టర్ గారు ఏం చేశారంటే ఈ కూచిపూడి నుంచి ఆంధ్రనాట్యం అనే ఒక కొత్త ఒరవడిని తీసుకొచ్చారు. అలాగనే పేరిణి నాట్యం తీసుకొచ్చారు. పేరిణి అంటే కాకతీయ కాలం నుంచి అప్పుడు ఆ పేరిణి నాట్యం అంటే ఓన్లీ మగవాళ్ళే చేస్తారు. అది ఎలా అంటే అప్పుడు యుద్ధానికి వెళ్ళేటప్పుడు వాళ్ళకు ప్రేరేపించేందుకు ఈ పేరిణి డాన్స్ చేసి వాళ్ళకు యుద్ధానికి పంపించే వాళ్ళని చరిత్రలో చెప్తారు వాళ్ళు. ఆ తర్వాత ఈ నవజనార్దన పారిజాతం, నవ అంటే 9 కదా, 9 రోజులు స్వామివారి ముందు ప్రదర్శించే నాట్యం ఇది. అప్పుడంటే చాలా ప్రాసెస్ ఉండేది కాబట్టి ఇప్పుడంతా కుదించుకుంటూ వచ్చారు, ఇప్పుడంతా ఎవరు చూడడం లేదు కదా. సో నవ అంటే 9, నవజనార్దన పారిజాతం అని కృష్ణుడి పైన అంతా, కృష్ణుడు పెళ్ళి చేసుకోవడము, సత్యభామని తీసుకురావడము, ఆయన జడం భామ అంతా ఆమె అంతా రూపకల్పన మాస్టర్ గారు అద్భుతంగా చేశారు. ఏ నాట్యం లేదు ఇంత అందంగా. అంటే కూచిపూడి వర్షన్కి వస్తే ఉంది, కానీ అదంతా మనకు ఇప్పుడు ఆంధ్ర సైడ్ అటు సైడ్ కాబట్టి తెలంగాణకు నాట్యం అంటే ఆంధ్రనాట్యం. సో ఆంధ్రనాట్యంకు ఇప్పుడు అంత ప్రాపగండాని ఎవ్వరు చేయడం లేదు. ఇది ఒక కొత్త డాన్స్ ఫామ్ ఫర్ తెలంగాణ. యాక్చువల్లీ తెలంగాణ ఫామ్ చేయాలి, ఎందుకంటే నటరామకృష్ణ గారు ఈ నాట్యం గురించి తన జీవితాన్ని వెచ్చించి ఎంతో కష్టపడి తనకున్న ఆస్తులు గవర్నమెంట్కి ఇచ్చేసి అంతా చేసేసారని చెప్తుంటారు. ఆయనకి ఏం లేకుండా చేసుకొని నాట్యం గురించే ఇది చేశారు. ఈరోజు తారామతి భారాధరి ఉంది అంటే బికాస్ ఆఫ్ నటరాజ రామకృష్ణ గారే. ఎందుకంటే స్వర్గధామంలో స్వర్ణ కమలాలు అని అక్కడ రాసింది ఉంటుంది. అప్పుడు 2 అక్క చెల్లెలు ఉండేవాళ్ళంట మొఘుల సామ్రాజ్యంలో ఉన్నప్పుడు. అయితే ఒక అక్క సంగీత విద్వాంసరాలు, ఒక డాన్సర్, ఒక అక్క డాన్సర్ ఉండేది. సో వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ చరిత్ర లేదు ఇక్కడ. మా మాస్టర్ గారే దాన్ని చరిత్ర వెలికి తీసి దానిపైన పుస్తకాలు రాసి
ఈరోజు తారామతి భారతికి సంబంధించినంత కట్టించి గవర్నమెంట్ తోటి ఆయనకున్న ఆస్తిని కూడా ఇచ్చేసి దాన్ని అంత డెవలప్ చేపించారు. కానీ మనకేంటంటే నేను మొన్న భువనేశ్వర్ వెళ్ళానండి. అక్కడ ఒడిస్సా గురువు కేలు చరణ్ మహాపాత్ర గారి విగ్రహం ఉంది అక్కడ, గవర్నమెంట్ వాళ్ళు పెట్టించారు. ఓకే. ఆయన ఒడిస్సీ అంటే పూర్వం గురువులు కదా, వీళ్ళంతా సాధన చేసి కష్టపడి అంత నాట్యాన్ని తీసుకొచ్చారు కదా. సో అక్కడ ఆయనకు విగ్రహం ఉంది. ఇక్కడ మా మాస్టర్ గారికి విగ్రహం లేదు, ఏమీ లేదు.